అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. శివప్రసాద్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక కట్టప్ప లాంటోడు. వైఎస్ఆర్సీపీ పార్టీ అలియాస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కట్టప్ప లాంటోడు. నమ్మిన బంటు, నమ్ముకుని ఆ పార్టీని ఆ వ్యక్తిని నమ్ముకున్నటువంటి వ్యక్తి. తప్పులేదు, ఎవరు తప్పుపట్టడానికి అందులో పాయింట్ కూడా లేదు. ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఆ పార్టీ పైన అమితంగా ప్రేమ పెంచుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. అయితే తప్పు లేనప్పటికీ కూడా నీ అభిమానం నీ నాయకుడి దగ్గర చూపించుకోవాలి, నీ అభిమానం నీ పార్టీలో చూపించుకోవాలి, నీ అభిమానం నీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలపైన కానీ, నీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులపైన కానీ, నీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలపైన కానీ, నీ పార్టీకి సంబంధించినటువంటి మినిస్టర్లపైన కానీ నీ అభిమానం చూపించుకోవాలి. ఆ అభిమానాన్ని ప్రతిపక్ష అంటే ప్రత్యర్థి పార్టీ పైన చూపించడం కరెక్ట్ కాదు అని నా పాయింట్. ఎందుకు ఆ పాయింట్ అంటున్నానో ఇది ఒకసారి చూడండి. ఆ ఇంటి గేటుకు ఆ ఇంటికి తెలుగుదేశం పార్టీ జెండా కట్టే మొగోడు ఈ ఊర్లో కాదు, ఈ రాష్ట్రంలో లేడు. దీన్ని ఏమంటారు? నీ ఇంటికి తెలుగుదేశం పార్టీ జెండా కట్టాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఏంటి? ఎవరికి అవసరం అంటే, నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ప్రజల అవసరాలు కానీ, ప్రజల ఇబ్బందులు కానీ, ప్రజలకు కావాల్సినటువంటి కనీస వసతులు కానీ, ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు ఏవీ మనకు పట్టించుకోకుండా ఇలాంటి రౌడీయజపు మాటలు, ఇలాంటి రౌడీయజపు చేష్టలు ఎందుకు అంట? ఎందుకని నేను అడుగుతున్నా చెప్పండి. నా ఇంటికి తెలుగుదేశం పార్టీ జెండా కట్టే మొగోడు కానీ ఈ రాష్ట్రంలో ఇప్పుడు వరకు ఏంది అసలు? ఏంది శివప్రసాద్ రెడ్డి గారు? బెదిరిస్తున్నారా? భయపెడుతున్నారా? తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇంకా నేను అది మాట్లాడకూడదు అనుకోండి. ఏం సందేశం ఇస్తున్నారు మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ప్రజలకి? ఇలా అయితే ఆ 11 సీట్లు కూడా మనకి నెక్స్ట్ వస్తాయని మీకు నమ్మకాలు ఉన్నాయా? మహానాడులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి తెలుగుదేశం జెండాలు కట్టారు. అది ఏ విధంగా మాట్లాడారు? అట్లెట్లా కడతారండి? వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి జెండాలు మీరు ఎలా కడతారో అలా కట్టకూడదు కదా అని చెప్పేసి మాట్లాడండి. అది ప్రజలకు అర్థమవుతుంది, ప్రజలు తెలుసుకుంటారు, ప్రజలు చూస్తారు కదా. అది కాకుండా తెలుగుదేశము నందమూరి తారక రామారావు గారి ఇంటికి విగ్రహానికి మేము జెండాలు కట్టము, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్ళకి మేము కడతామంటే ఎవరిని భయపెడుతున్నారు మీరు? ఎవరిని హెచ్చరిస్తున్నారు మీరు? ఇది కాదు కదా ప్రజలకు కావాల్సింది. అంటే చర్య ప్రతిచర్య, ప్రతీకారాలతో కూడుకున్న రాజకీయాల్ని ఆంధ్రప్రదేశ్లో చేద్దామని చూస్తున్నారా? అలానే వెళ్ళింది ప్రజల్లోకి, అలానే అర్థమవుతుంది ప్రజలకి. మీరు ఇది చేశారు, మేము ఇది చేస్తాం, మీరు ఇది చేసినందుకు కానీ మేము ప్రతీకారంగా మేము ఇది చేస్తాం. ఏంటి శివప్రసాద్ రెడ్డి గారు? పెద్దవాళ్ళు, రాజకీయ అనుభవులు, సీనియర్ నాయకులు, ఏంది ఇది? ఎక్కడికి వెళ్ళింది మీ సీనియారిటీ? ఎక్కడికి వెళ్ళింది మీ రాజకీయ అనుభవం? ఇలానైనా మాట్లాడేది. జగన్మోహన్ రెడ్డి గారు ఇది చూసారా? చూస్తే నాకు తెలిసి ఖచ్చితంగా మిమ్మల్ని మందలించుంటాడేమో నాకు అనిపిస్తుంది. ఇలా మాట్లాడే వీళ్ళు మీరు కాదు, మీకు మించిన నాయకులు ఉన్నారు. రోజా గారు, కొడాలి గారు, అంబటి గారు, ఉన్నది ఒక పెద్ద లిస్ట్ ఉన్నది. అలా మాట్లాడే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీని 11 స్థానాలకు దించేశారు. ఇప్పుడు మీరు ఇలా మాట్లాడి ఆ 11 కేసా ఒకటి జరిపేసి ఒకటే ఉంచేటట్టు ఉన్నారు నీ మాటలు చూస్తుంటే. నీ అభిమానం నువ్వు పెంచుకోబ్బా. నీ అభిమానం జగన్మోహన్ రెడ్డి గారి పైన, వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల పైన నీ అభిమానం చూపించుకో. దాంట్లో ఎవరూ తప్పు పట్టడానికి లేదు. కానీ నేను ఇది చేస్తాను అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి బెదిరించడం తప్పని నేను చెప్తున్నా. కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినా కట్టలేవు, చివరకు యుద్ధం చేసినా కట్టలేవు. రాచమల్లు ప్రాణం ఉన్నంత వరకు యుద్ధం చేసైనా కట్టలేమంటే మనం ఒక పెద్ద తోపు. మరి మనం ఆంధ్రప్రదేశ్లో పెద్ద తోపులు. మరి ఆ విధంగా చేసే ఆంధ్రప్రదేశ్ స్టిల్ ఇప్పటికి కూడా ఆ స్థాయిలో ఉంది. ఒక కంపెనీ లేవు, ఉద్యోగాలు లేవు. రియల్గా మాట్లాడుకుంటే మనది పోర్ట్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ అనేది పోర్ట్ ఏరియా, చుట్టుపక్కల బంగాళాఖాతంతో నిండి ఉన్నటువంటి పోర్ట్ ఏరియా. అలాంటి రాష్ట్రాన్ని మనం ఈరోజు 5 సంవత్సరాల్లో మీరు డెవలప్ చేస్తుంటే మరో ఢిల్లీతోనో, మరో ముంబైతోనో, మరి దేనితోనో పోటీ పడుతుండే. అలాంటిది పక్కన పెట్టేసి
ఏ మగోడు కట్టలేడు, నా ఇంటికి కట్టేంత మగోడు లేడు, నాతో యుద్ధం చేసైనా కట్టలేరు. మీరు రాజకీయాలు చేస్తున్నారా, కొట్లాటకు వస్తున్నారా? మిమ్మల్ని ప్రజలు ఎన్నుకుంటారా? పోనీ ఇది నేనైతే ఇది విన్న తర్వాత ఖచ్చితంగా నేను ఓటేయను. ఇలాంటి మాటలు వింటే నాలాంటి చదువుకునే వ్యక్తులు ఎవరు కూడా ఓటేయరు. అది అమ్మా ఆంధ్రప్రదేశ్లో రౌడీ రాజకీయాలు ఎందుకు, కక్షపూరిత రాజకీయాలు ఎందుకు అని చెప్పి ఓటేయను. ఈ చిన్న లాజిక్ కూడా ఇంత సీనియారిటీ పెట్టుకొని ఎలా మర్చిపోతారు మీరు? సరే కట్టారు, తప్పు జరిగిందో తప్పు జరగలేదో ఏదో అది వేరే విధంగా మాట్లాడాలి కదా. మీరు ఎలా కడతారు? మాట్లాడే పద్ధతులు చాలా ఉన్నాయి. వాళ్ళ ఇళ్ళకి కడతాము, నా ఇంటికి కట్టే మొగోడు లేడు, ఉండడు, పుట్టబోడు అంటే మనం అంత మొగోళ్ళమా? ఆంధ్రప్రదేశ్లో మనంత మొగోడు లేడా? అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొగోళ్ళు అందరూ సవట్లా? ఏం సందేశం ఇస్తున్నారు మీరు? సరే తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ వచ్చి మీ ఇంటి మీద పెడితే మీ పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆదుకుంటారా? పోనీ ఏంటి మీ పరిస్థితి ఏంటి చెప్పండి. మీలాగనే రెచ్చిపోయినటువంటి వంశీ ఈరోజు జైల్లో మొగ్గుతున్నాడు. మీలాగనే రెచ్చిపోయినటువంటి కొడాలి నాని గుండు జబ్బుతో విదేశాల్లో ఉన్నాడు. మీలాగనే రెచ్చిపోయినటువంటి రోజా ఒక పక్కన కూర్చుంది. మీలాగనే రెచ్చిపోయినటువంటి కొడాలి కదా అంబటి రాంబాబు ఒక పక్కన కూర్చున్నాడు. మీలాగనే రెచ్చిపోయినటువంటి బోరెగడ్డ అనిలు పరిస్థితి ఏమైందో ఎవరికి తెలియట్లేదు. చూసి ప్రజలకు ఉపయోగపడే, ప్రజలకు అవసరమయ్యే, ప్రజలకి కొంచెమైనా ఉపయోగపడే పనులు చేస్తే మంచిదని నా అభిప్రాయం. ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న రాష్ట్రం మనది. అమరావతి పైన అడగండి, ఏవి మన హామీల పైన అడగండి, ఉద్యోగాల పైన అడగండి, కంపెనీల పైన అడగండి, పోలవరం పైన అడగండి. చాలా సమస్యలు ఉన్నాయి కదా. అవన్నీ పక్కన పెట్టేసి నా ఎంత మగోడు లేడు, నేను అధికారంలోకి వస్తే మేమేంటో చూపిస్తాం. ఏం చూపిస్తారు? ఇంకా చూపించడానికి ఏముంది? గత 5 సంవత్సరాలు అంతా చూపించేశారు. మన మంత్రులందరూ బట్టలు ఇప్పి చూపించారు 5 సంవత్సరాలు. ఇంకేం చూపిస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. దయచేసి మాట్లాడే ముందు ఆ స్క్రిప్ట్ రాసినోడికైనా కొంచెం చూసి రాయమని చెప్పి మాట్లాడే ముందు కొంచెం చూసి మాట్లాడండి. ఇది చాలా పాజిటివ్గా నాకు వచ్చే సర్వే రిపోర్ట్ ప్రకారం చెప్తున్నా. లేదు నువ్వేందు మాకు చెప్పేది, నీకేం తెలుసు అంటారా? అది మీ కర్మ, దాన్ని దేవుడు కూడా బాగా చేయలేడు. థ్యాంక్ యూ. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.